హలో అండి, అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. ఈ రోజు మేము తలకోన వాటర్ ఫాల్స్ అయితే వెళ్తున్నాం. సడన్ గా అనుకున్నాం, మా తమ్ముడు ఒక సిరీస్ తీస్తున్నాడు, దానికోసం అనేసి ఇంకా వీడియో తీయాలనేసి అక్కడ వెళ్తే బాగుంటుంది లొకేషన్ చూడడానికి అనేసి అక్కడికి వెళ్దాం అనేసి మొత్తం కూడా రెడీ అయిపోయాం. ఇంకా మా చిట్టి తల్లిని కూడా రెడీ చేసేసాం అనమాట. తలకోన వాటర్ ఫాల్స్ నేను ఎప్పుడో చిన్నప్పుడు చూసా, మళ్ళీ రీసెంట్ గానే 2 years బ్యాక్ మా ఫ్రెండ్స్ తో కలిసి వచ్చాము. సో మళ్ళీ ఇప్పుడైతే వెళ్తున్నాం. చాలా హ్యాపీగా ఉంది. ఆ రోజు నాకు ఫుల్ జలుబు అండ్ దగ్గుగా ఉన్నా సరే మా తమ్ముడు ఇంకా వెళ్దాం అక్క అని చెప్తే ఇంకా సరే అనేసి తన కోసం బయలుదేరేసాం అనమాట. ఫుడ్ కూడా ఇంటి నుంచి తీసుకొని వెళ్తున్నాం. అక్కడ మళ్ళీ వెళ్ళి కొనాల్సిన అవసరం లేకుండా లెమన్ రైస్ అలాగే పూరీలు అలా చేసుకొని వెళ్తున్నాం. ఇంకా పాపకి ఆడుకోవడానికి బొమ్మలు అలా కూడా తీసుకొని వెళ్తున్నాం. వెళ్తున్న దారిలో మధ్యలో గోకులం కనిపించింది. ఇక్కడ మొత్తం కూడా నాటావులే ఉంటాయి, చాలా రకాల ఆవులు ఉంటాయి. ఇక్కడ మేము మా ఫ్రెండ్స్ తో కలిసి వచ్చినప్పుడు రిటర్న్ లో వచ్చేటప్పుడు ఇక్కడ వెళ్ళి చూసామన్నమాట. సో ఆవులు చాలా చాలా రకాల ఆవులు అయితే ఉన్నాయి. అండ్ సపరేట్ అనమాట. అంటే ఎద్దులు సపరేట్ గా కట్టింటారు, అండ్ ఆవులు సపరేట్ గా, దూడలు సపరేట్ గా అలా మొత్తం పెట్టింటారు. అండ్ ఈ గోకులం పక్కనే సపరేట్ గా ఒక టెంపుల్ కూడా ఉంది, బాగుంటుంది, పెద్ద టెంపుల్ లా ఉంది. మేమైతే చూడలేదు కానీ ఇక్కడ గోకులం లోపల వెళ్ళి చూసాము. మనీ కూడా డొనేట్ చేసినాం ముందైతే. సో వాళ్ళు డబ్బులు ఏమైనా ఇచ్చినా తీసుకుంటారు, అండ్ ప్రతి మంత్ కూడా మనం ఇచ్చినా తీసుకుంటారు. లేకపోతే ఆవులకి దానా లేకపోతే గడ్డి అలా ఇచ్చినా కూడా తీసుకుంటారనమాట. సో ఇక్కడైతే గోకులం ఉంది. ఇంకా అలా వస్తుంటే అక్కడక్కడ మొత్తం కూడా మామిడికాయ మండీలు కనిపించాయి. ఎక్కడ చూసినా దిబ్బలు మొత్తం కూడా మామిడికాయలు పోస్తున్నారు. సో ఇంకా అలా వచ్చేసిన తర్వాత చూడండి, ఇక్కడ టోల్ గేట్ లాగా అనమాట. అమౌంట్ కట్టాలి. బైక్ మీద వస్తే 15 రూపాయలు కట్టాలి. ఇంకా కారు అలా ఏమన్నా ఉంటే 50 నుంచి 100 రూపాయలు అయితే కలెక్ట్ చేస్తున్నారు. సో ఇక మేమైతే 10 రూపాయలు కట్టాం, కానీ మా తమ్ముడు వాళ్ళు అలా కారు అడ్డం ఉందనేసి వాళ్ళు అలా వెళ్ళిపోయారు. సో రిటర్న్ లో తీసుకుంటాం మీ దగ్గర అనేసి వాళ్ళైతే అనుకుంటున్నారు. అండ్ ఇక్కడ చూడండి, ఇది లెఫ్ట్ సైడ్ అనమాట. తలకోన వాటర్ ఫాల్స్ కి లెఫ్ట్ సైడ్ అయితే ఒక పార్క్ లాగా ఉంటుంది. అండ్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఇది ఎంట్రన్స్ అనమాట తలకోన వాటర్ ఫాల్స్ కి. ఈ వీడియో చూస్తున్న వారిలో ఎంత మంది ఈ తలకోన వాటర్ ఫాల్స్ చూసారు అనేది కామెంట్ చేయండి. యమదొంగ సినిమా ఇక్కడే అంట షూటింగ్ జరిపించింది. అంటే ఇక్కడ అడవి చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి పెద్ద పెద్ద చెట్లన్నీ ఉంటాయి. సో ఇక్కడే అనమాట యమదొంగ సినిమా అయితే చేశారంట. సో చూడండి, ఎక్కడ చూసినా చుట్టూ చాలా పెద్ద పెద్ద చెట్లు, ఎన్ని సంవత్సరాల చెట్లు ఇవి అసలు. సో ఇక్కడ వాష్రూమ్స్ కూడా ఉంటాయి. అండ్ ఫస్ట్ అయితే గుడి ఉంటది. ఇక్కడ సిద్ధేశ్వర స్వామి అనేసి శివుడు అనమాట ఉండేది. చాలా మంది ఇక్కడ వచ్చి వరపడతారు. అంటే పిల్లలు పుట్టని వాళ్ళు అలా వచ్చి వరపడితే పిల్లలు ఏమైనా పుట్టారనుకోండి, వాళ్ళ పేరు సిద్ధేశ్వర అని, సిద్ధేశ్వరమ్మ అనేసి అలా పెడతారనమాట. అంటే దేవుడి పేరుతో కలిపి పెడతా ఉంటారు. అండ్ ముందే చూసారు కదా టెంపుల్. అండ్ ఇక్కడ మేము ఇక్కడ రాగానే సో చాలా మంది ఏం చేస్తున్నారంటే మామిడికాయలు అనేది పెరుగుతున్నారు. చెట్లు అయితే చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. అండ్ మామిడికాయలు కూడా చూడండి ఎంత చిన్న చిన్నగా ఉన్నాయో. సో ఇదే అనమాట మామిడికాయ చెట్టు ఎంత పెద్దది ఉందో. ఆ కాయలు చిన్న చిన్నవే అయినా సరే స్మెల్ కూడా ఏదో ఒక రకంగా వస్తున్నాయి. నార్మల్ మామిడికాయ లాగే అయితే లేదు. ఇవి నాటు మామిడికాయలంట. ఇవి ఒక్కొక్క కాయ 5 రూపాయలు అమ్ముతారంట. నార్మల్ గా మనం పప్పులో చింతపండు అలా వేసి చేస్తాం కదా, అలా లేకుండా ఇలా ఈ మామిడికాయ వేస్తే సరిపోతుందంట. అంత పుల్లగా ఉంటుందంట ఈ మామిడికాయ అయితే. సో చాలా మంది మామిడికాయలు అయితే ఏరుతున్నారు. ఈ తలకోన సిద్ధేశ్వర స్వామి దేవస్థానం అని ఉంటుంది. ఇక్కడ పెద్ద మర్రి చెట్టు కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ పార్కింగ్ కి, టోల్ గేట్ కి ఎంత చార్జెస్ తీసుకుంటారు. ఇక్కడ రాసింది 10 రూపాయలే బైక్ కి, కానీ మా దగ్గర 15 రూపాయలు అయితే తీసుకున్నారు. అండ్ రూమ్ రెంట్లు కూడా అనమాట ఎంత 250 అనమాట 1 డేకి రూమ్ రెంట్ అయితే. సో ఇక్కడ పక్కన కనిపిస్తున్నాయి కదా అదే రూమ్స్. అండ్ ఇక్కడ అన్నదాన కేంద్రము, అలాగే ఇక్కడ టెంపుల్ ఉంటది. ఇక వాటర్ ఫాల్స్ కి వెళ్ళాలంటే ఇంకా చాలా దూరం లోపలికి అయితే వెళ్లాల్సి ఉంటుంది. ఫస్ట్ అయితే టెంపుల్ కి వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని తర్వాత ఇంకా వాటర్ ఫాల్స్ కి వెళ్తుంటారు కొంతమంది అయితే. సో చూడండి, ఎక్కడ చూసినా చుట్టూ ఫస్ట్ పెద్ద పెద్ద చెట్లు అయితే ఉంటాయి. ఇంకోటి ముఖ్యంగా చెప్పాలి, తలకోనకి ఎవరు వచ్చినా సరే ఇక్కడైతే చాలా కోతులు ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. చేతిలో ఏమైనా కవర్ కనిపించినా సరే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెనకాల నుంచో ఎక్కడి నుంచో వచ్చేసి సో లాగేస్తూ ఉంటాయి. అండ్ ఇక్కడే అనమాట వరపడేది ప్లేస్ కూడా సపరేట్ గా ఉంటుంది. సో వరపడడానికి కూడా డబ్బులు అనేది కట్టాల్సి ఉంటుంది. ఇంకా చూడండి, వాటర్ అనేది పైనుంచి వస్తూ ఉంటాయి అనమాట. ఎక్కడ చూసినా ఇక్కడ వాటర్ ఉంటది, ఇంకా ముందర ఎక్కడ చూసినా వాటర్ అయితే ఉంటది.
సో మన ఇష్టం ఎక్కడ కావాలంటే అక్కడ మనం మునిగేయచ్చు అనమాట. ఇంకా గుడి లోపల మనకి కెమెరా అలో లేదు కాబట్టి స్వామివారిని అయితే తీయలేకపోయాం. బయట నుంచి అయితే ఇలా ఉంటుంది టెంపుల్ అయితే. టెంపుల్ కూడా లోపల చాలా విశాలంగా ఉంటుంది అనమాట. ఇక మనం డబ్బులు కట్టి అర్చన అభిషేకం ఏమైనా సరే చేపించవచ్చు. ఇంకా మేమైతే మామూలు టెంపుల్ కి లోపలికి వెళ్లకుండా లగేజ్ చాలా ఎక్కువ ఉంది, ఇది ఎత్తుకొని లోపలికి వెళ్ళలేము అనేసి ఫస్ట్ అయితే రూమ్ తీసుకున్నాము. 250 అనమాట 1 డే కి రూమ్ అయితే. అది కూడా సింగిల్ ఉన్న వాళ్ళకి ఇవ్వరంట, నార్మల్ ఫ్యామిలీ ఉన్న వాళ్ళకే ఇస్తారంటే. సరే అనేసి 250 మనం కదా, కాకపోతే వాళ్ళు 500 కట్టించుకున్నారు. సో తర్వాత 250 ఇస్తామన్నారు. సో 500 కట్టి ఒక రూమ్ అయితే తీసుకున్నాం. రూమ్ లోపల ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి చూసేయండి. 2 బెడ్లు అయితే ఉన్నాయి, వాష్రూమ్స్ బాగున్నాయి, మొత్తం క్లీన్ గానే ఉంది. సో ఫస్ట్ టైం అనమాట మేము ఇలా రూమ్ తీసుకోవడం అయితే. మనం కనుక ఎక్కువ లగేజ్ తెచ్చుకొని చిన్నపిల్లలు ఉన్నట్లయితే ఇలా రూమ్ తీసుకోవడం బెటర్ అనమాట. ఫ్రెష్ అప్ అవ్వచ్చు, అలాగే లగేజ్ కూడా ఇక్కడ పెట్టేయచ్చు. లగేజ్ అనేది మనం ఎత్తుకొని తిరుగుతుంటే కోతులు ఉంటాయి, చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి. సో మేము రూమ్ తీసుకోవడం మంచిది అయింది. మా చిట్టి తల్లి మంచిగా ఆడుకుంటుంది అనమాట. రూమ్ అయితే బాగుందండి, నీట్ గా. సో ఎవరైనా రూమ్స్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం తీసుకోవచ్చు. ఎన్ని డేస్ అయినా మన ఇష్టం అనమాట, ఉండొచ్చు. ఇక్కడ 2-3 డేస్ ఉండి కూడా ఇక్కడ మొత్తం చుట్టూ చూసుకొని వెళ్తూ ఉంటారు కొంతమంది. సో ఇంకా మాకు పాప ఉంది, లగేజ్ ఉంది అనేసి తీసుకున్నాం అంతే. ఇంకా షూటింగ్ తీయడానికి వీళ్ళైతే రెడీ అవుతున్నారు. సో వీళ్ళు ఫస్ట్ షూటింగ్ కొంచెం తీయాలంట, ఇక్కడ తీసేసి వస్తాము, తర్వాత వాటర్ ఫాల్స్ పైకి వెళ్దాం అనేసి నన్ను మా చిట్టి తల్లిని ఇక్కడ రూమ్ లోనే పెట్టేసి వాళ్ళైతే సో షూటింగ్ తీయడానికి అయితే వెళ్ళిపోయారు. వాళ్ళైతే షూటింగ్ వెళ్ళారు, నేను మా చిట్టి ఇద్దరమే ఉన్నాము. సో అలా ఉంటున్నాం, అంతలోనే కిటికీల నుంచి కోతి అయితే వచ్చిందనమాట. కోతి చూస్తుంది. అండ్ ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి, మనం రూమ్స్ తీసుకున్నా సరే తలుపులు కిటికీలు బాగా వేసుకోవాలి, లేకపోతే కోతులు వచ్చి ఏం కావాలంటే అది ఎత్తుకొని వెళ్ళిపోతూ ఉంటాయి. Hi man, who are you? Anyone is there? చూడు నీకు వాళ్ళు ఉన్నారా అసలు అబ్బా నీకు పారం ఎలా नहीं हां बाकी नहीं हां చుట్టూ ఎక్కడ చూసినా కూడా పెద్ద పెద్ద చెట్లే ఉంటాయి. ఇంకా వాళ్ళైతే షూటింగ్ తీస్తుంటే నేను మా చిట్టి తల్లి అలా వెళ్దాం అనేసి కిందకి దిగాము అక్కడి నుంచి. సో ఇక్కడైతే చాలా అనమాట, ఒక తోట వేసినట్లుగా ఉన్నాయి ఈ చెట్లు అయితే. ముట్టుకుంటే ముడుచుకుపోతాయి కదా. సో టచ్ మీ నాట్ చెట్లు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. సో నేను చాలా సేపు ఆడుకున్నా అక్కడే ఉండి. నేను మా చిట్టి తల్లి కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాం అక్కడైతే. వాళ్ళు షూటింగ్ చేస్తున్నారు, సో అందుకనేసి మేమైతే కిందకి వచ్చి ఫోటో అయితే తీసుకున్నాం. సో ఫోటో తీసిన ప్రతిసారి మా చిట్టి తల్లి ఇలా చూస్తుంది కెమెరా కల్లా. అండ్ ఇక్కడ పుట్టలు కూడా నార్మల్ పుట్టల్లా లేవు, ఇట్లా పొడువుగా ఉన్నాయి, ఎక్కడ కూడా రంధ్రాలు అట్లా కూడా లేవు అనమాట పుట్టలకి. సో చాలా రకాల పుట్టలు అయితే చూసాం. అండ్ ఇక్కడ కొంతమంది ఏం చేస్తున్నారంటే మామిడికాయలు చూడండి ఎన్ని ఏరుతున్నారో. పెద్దగా ఉండవు ఈ మామిడికాయలు, చాలా చిన్న చిన్నవి ఉంటాయి. అండ్ చాలా స్మెల్ కూడా ఏదో ఒక రకంగా వస్తుంది, తినడానికి చాలా పుల్లగా ఉంటాయంట. అండ్ ఇక్కడ చూడండి అర్చనకి ఎంత, తర్వాత పూజకి ఎంత ఏంటి అనేది అమౌంట్ కూడా వేసింటారు. అండ్ టోల్ గేట్ ఛార్జెస్ అది కూడా రూమ్ రెంట్లు అంతా వేసింటారనమాట గుడి ఎంట్రన్స్ లోనే. ఇంకా మేము టెంపుల్ దర్శనం అయ్యి కొంచెం షూటింగ్ చేసుకొని మళ్ళీ రూమ్ కి వచ్చేసాం. తినేసి తర్వాత వాటర్ ఫాల్స్ వెళ్దాం అనేసి ఇంటి నుంచి పూరీలు, లెమన్ రైస్, అదే విధంగా ఇంకా పాయసం అలా చేసుకుని వచ్చాం. సో మొత్తం మళ్ళీ ఇక్కడ ఫుడ్ డబ్బులు పెట్టి కొనుక్కోవడం ఎందుకులే అనేసి ఇంటి నుంచే తెచ్చుకున్నాం. సో తినేసి ఇంకైతే బయలుదేరేసాం. ఇది ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ కూడా మనం టోల్ గేట్ లాగా డబ్బులు అయితే కట్టాల్సి ఉంటుంది లోపలికి వెళ్ళడానికి. నడుచు కూడా వెళ్ళొచ్చు, కాకపోతే ఇంకా చాలా మంది బైక్స్ లేకపోతే ఏది ఉంటే అది వెళ్తూ ఉంటారు. అండ్ ఇక్కడ వరకే అనమాట పార్కింగ్, మన లోపలికి వెళ్ళలేము. వెళ్ళడానికి స్టెప్స్ ఉంటాయి, నార్మల్ రోడ్ ఉండదు కాబట్టి. సో ఇక్కడ నుంచి ఒక 1 నుంచి 2 కిలోమీటర్స్ లోపల నడచాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి చుట్టూ కూడా చాలా మంది అంతా వచ్చారు. ఇక్కడైతే వాటర్ అయితే ఉంటుంది, మనం ఏమన్నా ఇక్కడ మునగాలి అనుకుంటే ఇక్కడే మునగేయచ్చు. ఇంకా పైన ఉంటది అనమాట వాటర్ ఫాల్స్, చాలా బాగుంటుంది. సో ముందు ఎప్పుడైనా మీరు వచ్చారు లేదా అనేది కామెంట్ చేయండి తప్పకుండా. మేమైతే చాలా హ్యాపీ అనమాట, మళ్ళీ చాలా రోజుల తర్వాత చూస్తున్నాం. సో ముందు మేము వచ్చినప్పుడు ఫస్ట్ ముందరైతే కొన్ని స్టెప్స్ అయితే ఉన్నాయి, ఇప్పుడు అప్పుడు లేవు అనమాట. నార్మల్ చిన్న రోడ్ లాగా ఉంది.
సో ఇప్పుడైతే స్టెప్స్ కట్టారు అక్కడక్కడ. ఇక్కడ కూడా చూడండి అన్ని పెద్ద పెద్ద చెట్లు అనమాట. అండ్ ఎక్కడ చూసినా ఇట్లా ముడుపులు కూడా కట్టేసి ఉంటారు పిల్లలు లేని వాళ్ళు. సో ఇక్కడ చూడండి స్టెప్స్ కూడా ఉంటాయి, కొంచెం దూరం నడచాలి, స్టెప్స్ ఉంటాయి. అండ్ కింద అయితే వాటర్ ఉంటది అనమాట, వాటర్ పోతూ ఉంటుంది. ఇప్పుడు అంతగా వాటర్ లేవు కానీ వర్షం పడినప్పుడు అట్లా మొత్తం అందులో పైకి వెళ్ళడానికి కూడా వీలు లేకుండా అంత వాటర్ అయితే వస్తూ ఉంటుంది. మొత్తం అడవి కదా, సో ఎక్కడెక్కడి నుంచో వాటర్ అయితే వస్తూ ఉంటుంది. సో నాకు ఫుల్ ఆ రోజు జలుబు అనమాట. అయినా సరే ఇంకా వెళ్ళాం కదా చూద్దాం అనేసి వెళ్తున్నాం. నార్మల్ గా మేము ముందు వచ్చిన సారి మునిగాం అనమాట వాటర్ ఫాల్స్ కింద. సో ఈసారి జలుబు ఎక్కువ ఉంది కాబట్టి అసలు మునిగలేము. సో ఇంకా నడవడం చాలా కష్టమైంది. నందు వాళ్ళు చూడండి ఎంత కష్టపడుతున్నారో. మా చిట్టి తల్లి ఎంతో అదృష్టవంతురాలు అనుకోవాలి. చిన్నప్పుడు అన్ని చూసేస్తుంది, టెంపుల్స్ ఇవి అవి అనేసి అన్ని చూసేస్తుంది. సో మాకైతే ఆ ఛాన్స్ ఇప్పటికి వచ్చింది కానీ, సో తనకైతే పుట్టుతోనే చూడండి ఎంత బాగా వెళ్తుందో అన్ని ప్లేసెస్ చూడడానికి. సో ఇంకోటి చెప్పాలి, మా తమ్ముడి ఫ్యాన్స్ అంటే ఈ అమ్మాయి అయితే అంటే ఇన్స్టాలో చూసి సో మా తమ్ముడిని గుర్తుపట్టింది. సో అన్న మీ ఫ్యాన్స్ అన్న, నేను ఇన్స్టాలో మీ సిరీస్ చూస్తూ ఉంటా అనేసి ఒక సెల్ఫీ ఇవ్వండి అనేసి సెల్ఫీ తీసుకోవడానికి వచ్చింది. సో మా తమ్ముడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అనమాట. पानी होते थे आते रिकॉर्ड देगा। Come on, Rose. Rose, come on. guys. वो देखो किंडर सुरेश को पढ़ता दे रोजा दादे पढ़ा लो बढ़िया नहीं नहीं तो तुम तो हेड जाओ फर्स्ट खजरा झाड़ कतरी से पता से अड़वी चलो ఫస్ట్ అయితే వాటర్ ఫాల్స్ ఉంది కదా, అక్కడ చాలా మంది మునిగేస్తూ ఉంటారు. పైన అంతగా రారనమాట. పైన చూసారు కదా, అక్కడ మునిగితే చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. సో ముందు మేము మా ఫ్రెండ్స్ తో వచ్చినప్పుడు అక్కడికైతే వెళ్ళలేదు, కిందే మునిగేసి వచ్చేసాము. సో అది అనమాట వాటర్ ఫాల్స్ అయితే. అలా చూసేసి మళ్ళీ వచ్చేసాం. వచ్చిన తర్వాత ఫస్ట్ లో చెప్పా కదా, లెఫ్ట్ సైడ్ అయితే కొంచెం పార్క్ లాగా ఉంటుంది అనేసి, ఇదే అనమాట అదైతే. ఇలా లోపలికి వచ్చినట్లయితే చూడండి, మొత్తం ఇక్కడేం చూడడానికి జంతువులు అట్లేం ఉండదు. బోటింగ్ అయితే ఉంటుంది కానీ ప్రజెంట్ బోటింగ్ చేసేదానికి అక్కడ మనుషులు లేరు చేపించడానికి. సో మేము పార్క్ అయితే ఉంటే, పిల్లలు ఆడుకునే పార్క్ అయితే ఉంటే కొంతమంది ఇక్కడ ఉన్నారు. సో
సరే అనేసి లోపలికి అయితే వెళ్ళాం. ఇక్కడ కూడా చూడండి చెట్లు అయితే పెద్ద పెద్ద ఉన్నాయి. అండ్ రిలాక్స్ అవ్వడానికి ఇక్కడ రూమ్స్ కూడా ఇస్తారనమాట మనం ఉండాలంటే. రూమ్స్ ఉన్నాయి, ఆడుకోవడానికి, పిల్లలు ఆడుకోవడానికి పార్క్ కూడా ఉంది. అండ్ అలా వాకింగ్ చేయొచ్చు, తిరగొచ్చు, కూర్చోవచ్చు అనమాట. చిల్డ్రన్ పార్క్ అని ఉంటే ఇందులో వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఇక్కడేం డబ్బులు అలా కలెక్ట్ చేయరు, ఫ్రీగానే మనం యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ ఉండేవన్నీ కూడా. సో చిన్నప్పుడు నేను ఇవన్నీ చేశానో లేదో తెలియదు కానీ ఇప్పుడైతే ఉన్న అన్ని కూడా ఉపయోగించేసా. ఉయ్యాల ఊగా అండ్ అక్కడ ఏదేది ఉంటే చిన్నపిల్లలవన్నీ కూడా నేనైతే యూజ్ చేసేసాను అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇక్కడ చూడండి చుట్టూ చెట్ల చుట్టూ చూడండి ఎంత బాగా పాదిలాగా చెట్లతోనే చేశారో. ఇవన్నీ చూడడానికి చాలా అందంగా చాలా బాగా అనిపించింది అనమాట నాకైతే. చాలా మొత్తం కూడా ఒక 1 అవర్ స్పెండ్ చేసాము ఇక్కడ. ఇక్కడే అనమాట ఎక్కువ టైం అయిపోయింది మాకు. ఇక్కడ మొత్తం స్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ రూమ్ కి వచ్చేసాం. రూమ్ కి వచ్చి రిలాక్స్ అయ్యి ఇంకా అమౌంట్ అయితే తీసుకోవాలి కాబట్టి ఫీజు ఇచ్చేసి మళ్ళీ మనకి 250 అయితే ఎనికి ఇచ్చేసారు వాళ్ళు. సో 250 అయితే డబ్బులు దేనికి తీసుకున్నాం. ఇంకా మా చిట్టి తల్లికి అయితే ఇక్కడ ఊయాలి అలాంటివి ఊపలేదనమాట. మేము ఊగుతూ ఉంటే తనైతే ఏడుస్తూ ఉండింది. సో నేనైతే అక్కడ ఉన్నవన్నీ కూడా యూజ్ చేసేసాను. ఇక్కడ డబ్బులు అయితే తీసుకున్నాము. ఇక్కడ మనం ఉండొచ్చు, మన ఇష్టం అనమాట. అండ్ ఇక్కడ ఫుడ్ అవన్నీ మనమే కొనుక్కోవాల్సి ఉంటుంది. రూమ్ మాత్రమే ఫ్రీగా ఉంటుంది. సో కొంతమందే ఉంటారు, ఎక్కువ మంది ఇక్కడ ఉండరు. అండ్ వాటర్ ఫాల్స్ కూడా పైన ఎక్కువసేపు అలో ఉండదు. అంటే మళ్ళీ ఈవినింగ్ 6 లోపు మనం కిందకి వచ్చేయాలి. ఇంకా రూమ్ కి వచ్చేసాం. రూమ్ కి వచ్చి వాళ్ళకి కీస్ ఇచ్చేసి అమౌంట్ తీసుకొని బయలుదేరేసాము. బయలుదేరే మధ్యలో వర్షం అయితే వచ్చింది. సో అక్కడక్కడ ఆగుతూ వెళ్లాల్సి వచ్చింది. మళ్ళీ మేము ఇంటికి వచ్చేపాటికి 9:30 అట్లా అయిందనమాట. మా తమ్ముడు బావ మధ్యలోనే సిరీస్ తీస్తున్నాడు. లాస్ట్ క్లైమాక్స్ లో ఉందనమాట, లవ్ బ్రేకప్ అనేసి. సో ఇక్కడ వాటర్ ఫాల్స్ దగ్గర తీస్తే బాగుంటుంది అనేసి ఇక్కడైతే తీయడం జరిగింది. సో తప్పకుండా మా తమ్ముడు మిస్టర్ అసుబేవి తన ఛానల్ వెళ్ళి తప్పకుండా 2 సిరీస్ అయితే తీస్తున్నారు. లవర్స్ గొడవ పడితే ఒకటి, బావ మరదలు అనేసి. సో అవైతే తప్పకుండా మా తమ్ముడు ఛానల్ వెళ్ళి వీడియోస్ అయితే చూడండి. తన వీడియోస్ నచ్చితే తప్పకుండా తన ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ ఇది వాళ్ళ తలకోన బ్లాగ్ అయితే ఎలా అనిపించింది వీడియో అనేది కామెంట్ చేయండి. మీరు ఎప్పుడైనా చూసారా లేదా తలకోన అనేది కూడా కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ వీడియో. బాయ్.